ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి దివంగత నటులు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఈ వార్తతో అటు ఆ మెగా కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ లో ఉండగా మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఇప్పటికే వచ్చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్ లో పబ్లిక్ మీటింగ్ లో ఉండడంతో వారు రేపటికి హైదరాబాద్ కి చేరుకుంటారని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని కనకరత్నమ్మ గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మా అత్తయ్య దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. మా అత్తయ్య కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్నాము. శనివారం తెల్లవారుజామున మృతి చెందిన దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి మరియు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్కు తల్లి మరియు మెగాస్టార్ చిరంజీవికి అత్త కూడా అయిన కనకరత్నమ్మ ఈరోజు ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే 94 సంవత్సరాల వయసు కలిగిన కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేటలో ఆమె భర్త అల్లు రామలింగయ్య సమాధి పక్కనే శనివారం మధ్యాహ్నం పూర్తి చేయడం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన రాజకీయ ఇతర ప్రముఖులు కూడా అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ మరణ వార్త తెలియడంతో హుటాహుటిన షూటింగ్లో దూర ప్రాంతంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కూడా షూటింగ్లను రద్దు చేసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. కోకాపేటలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోకాపేటలో అల్లు అరవింద్ వాళ్ళకి అక్కడ ఫామ్ హౌస్ ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నివాసం నుంచి కనకరత్నమ్మ పార్థివ శరీరాన్ని బంధుమిత్రులు తీసుకురావడం జరిగింది కోకాపేటకి. అక్కడ అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించడం జరిగింది. అల్లు అరవింద్కు మరియు మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి వారు తమ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అంత్యక్రియలకు అల్లు అరవింద్ మరియు మెగాస్టార్ అల్లు అర్జున్ అభిమానులు కూడా తరలి రావడం జరిగింది. అయితే తొలుత కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోలో అంత్యక్రియలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ అనూహ్యమైన రీతిలో కోకాపేటలోని వారి ఫామ్ హౌస్లోనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లు కుటుంబంలో, ఇటు మెగాస్టార్ కుటుంబంలో కూడా అది విషాదాలు అలుముకున్నాయి. స్వయాన మెగాస్టార్కు ఆమె అత్త, మెగాస్టార్ భార్య సురేఖకు స్వయాన తల్లి కావడంతో 2 కుటుంబాలు కూడా విషాదాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కోకాపేటలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చూడడానికి ప్రజలు తరలి వచ్చినప్పటికీ త్వరితగతిన అంత్యక్రియలు కూడా మధ్యాహ్నం 3:30 గంటల లోపే పూర్తి కావడంతో కొందరు నిరాశతో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వయంగా దగ్గర ఉండి కనకరత్నమ్మ కుమారుడు
నిర్మాత అల్లు అరవింద్ మరియు అల్లుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కెమెరామెన్ విఎస్ నారాయణతో ఉప్పు వీరాంజనేయులు, హైదరాబాద్.